నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం సౌభాగ్యానంద పర్యంతాం వందే గురు పరంపరాం. కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రశ్నల్లో ఇంకొక ప్రశ్నని మీ ముందు ఉంచుతున్నాను. ఈ బాణామతి, ధూమావతి ఇటువంటి తాంత్రిక ప్రయోగాల ద్వారా ఎవరినైనా సరే వశపరుచుకోవచ్చా, ఏదైనా సాధించవచ్చా అనేటువంటి ప్రశ్నను కూడా కొంతమంది అడిగారు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, దేవత అనేకమైనటువంటి అవతారాలు మనకి అందించింది. అందులో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, ఆ దేవత ఆ అవతారాలని ఎందుకు మనకు అందించింది, ఏ సమయంలో అందించింది, ఆ సమయంలో ఆమె యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు నారసింహస్వామి వారు ఉన్నారు. ఆయన పేరు ఉగ్ర నారసింహుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ప్రహ్లాదుడు మనకు తెలిసినటువంటి వాడే, హిరణ్యకశపుడు కూడా మనకు తెలిసినటువంటి వాడే. అయితే ఈ ప్రహ్లాదుడు సర్వత్రా నారాయణ స్వరూపం ఉన్నది అని చెప్పి తండ్రితోనే వాదన పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నప్పుడు ఇంకా మితిమీరి నారాయణ అనేటువంటి పదం వింటేనే ఆ తండ్రికి హిరణ్యకశపుడికి తీవ్రమైనటువంటి కోపాలు వస్తున్నాయి. అప్పుడు నీ నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. చెప్పాడు ఇప్పుడు ప్రహ్లాదు, ఎక్కడ వెతికినా కూడా నా స్వామి ఉంటాడు, సర్వత్రా ఉండేదే దేవతా స్వరూపం ఉంటాడు అన్నాడు. వెంటనే ఆ స్తంభాన్ని గదతో బద్దలు కొట్టాడు. ఈయన నమ్మాడు, ఆయన నమ్మలేదు. ఎవరు? ప్రహ్లాదుడు నమ్మాడు, హిరణ్యకశపుడు నమ్మలేదు. కానీ హిరణ్యకశపుడు కోపంతో ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. అదే కోపంతో ఆ స్తంభంలో నుండి వచ్చినటువంటి స్వామివారు ఉగ్ర నారసింహుడు. ఎలా ఉగ్రంగా వచ్చాడో తెలుసా? ఆ హిరణ్యకశపుణ్ణి వెంటనే చీల్చి సంహారం చేశాడు. ఆ స్వరూపం చూసి దేవతలందరికీ కూడా భయం కలిగింది, ఆ ఉగ్ర స్వరూపం చూసి. కానీ ప్రహ్లాదుడికి మాత్రం నమస్కారం చేస్తూ చక్కగా ఆయన్ని స్తుతి చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవతల్ని ఏ ఆరాధన చేస్తే, సాత్విక ఆరాధన చేస్తే సాత్వికంగా గాను, రౌద్రపూరితంగా ఆరాధన చేస్తే రౌద్రంగాను మనకు దేవతల్ని ఉపాసనా ఫలితాన్ని ఇస్తున్నారు. అయితే ఇందులో అటుపక్క అంటే కేరళ వైపు, తమిళనాడు వైపు ఇవన్నీ కూడా తాంత్రిక విద్యలు పూర్వం నుండి బాగా చేసేవారు. ఈ ధూమావతి, బాణావతి ఇలాంటివన్నీ కూడా చేసేవారు. అయితే ఎవరైతే ఈ తాంత్రిక విద్యల్ని ఉపాసన చేస్తారో దానికి చాలా విశేషమైనటువంటి నియమాలు, నిష్టలు, బ్రహ్మచర్యాలు ఇవన్నీ కూడా చాలా చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. వాటన్నిటినీ అనుసరించి వారు చేసి వారు ఏం చేసేవారయ్యా అంటే స్వార్థానికి వాడేవారు కొంతమంది. అంటే పలానా రాజకీయ నాయకుడిని గెలిపించాలనో, లేకపోతే పలానా వాడికి ద్రోహం చెయ్యాలనో ఇట్లా దేవతని అలా వాడుకునేవారు. లేదు, నేను ఇది సిద్ధి పొందాను, నేను చూపించుకోవాలి, నేను ధూమావతి ఉపాసకుణ్ణి, నేను బాణావతి ఉపాసకుని, వాణ్ణి వశపరుచుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు. కానీ అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఎప్పుడైనా ఒక దేవతని ఆరాధన చెయ్యాలంటే ఉత్తమమైనటువంటి లక్షణం సాత్వికంగానే ఆరాధన చెయ్యాలి. సాత్వికంగా ఆ ఆరాధన చేయడం వలన మనకు విశేషమైనటువంటి యోగములు కలుగుతాయి. అలా కాకుండా శాస్త్రంలో ఆ తాంత్రిక విద్యల్లో దేవతల్ని ఆరాధన చేసేటప్పుడు అనేకమైనటువంటి బలులని ఇవ్వాలి. అలా ఇస్తూ వెళ్తూ ఉంటాం. కొంతకాలానికి మా పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉండేవారు, ఏరా నాయనా ఇలా ఇస్తూ వెళ్తావు, కొంతకాలానికి ఏమి ఇవ్వాలో కూడా నీకు తెలియదు ఆ దేవతకి, అప్పుడు నిన్నే ఆహారంగా తీసుకుంటుంది అని. అంటే దేంతో అయితే మొదలు పెట్టాడో చివరికి దాంతోనే అంతమైపోతున్నాడు. ఏ దేవతను ఉపాసన చెయ్యాలన్నా సరే సాత్వికంగా ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందుకనే శివ అంటే మంగళ స్వరూపము, రుద్ర అంటే రౌద్ర స్వరూపము. రుద్రుడన్నా శివుడే, శివుడన్నా శివుడే. శివ అన్న పదం ఎక్కడైతే వినబడుతుందో మంగళములన్నీ కూడా జరుగుతాయి. రుద్ర అనే శబ్దం ఎక్కడైతే ఉంటుందో రుద్రుడు కోపోద్రిక్తంతో ఉంటాడు. అందుకని దేవతలకు అటుపక్క ఆరాధన ఉన్నది, ఇటుపక్క ఆరాధన ఉన్నది. కానీ మానవులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రంగా ఆరాధన చెయ్యకూడదు. చక్కగా సాత్వికంగానే ఆరాధన చెయ్యాలి. సత్ఫలితాలను లేటుగా అయినా సరే దీని ద్వారానే పొందాలి.
ఏదో మనకి వెంటనే సాధ్యమైపోతున్నది, మనం కోరుకున్నటువంటి కోరిక వెంటనే తీరుతున్నది అని చెప్పేసి తాంత్రిక విద్యల్లోకి వెళ్ళారనుకోండి, నియమాలు పాటించకపోయినా, నిష్టలు పాటించకపోయినా, సరైనటువంటి ఆరాధన చెయ్యకపోయినా మళ్ళా దానివల్ల కలిగేటువంటి దుష్ఫలితాలను వారు, వారి యొక్క కుటుంబము, వారిని ప్రేరేపించినటువంటి వారు అందరూ అనుభవించ తీరవలసింది. అలా కాకుండా సంవత్సరానికి రాని ఫలితం లేదా 2 సంవత్సరాలకు రాని ఫలితం, కానీ నేను సాత్వికంగానే ఆరాధన చేస్తారనుకోండి, వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ దేవత వల్ల ఎటువంటి హాని కూడా జరగదు. కాబట్టి ఏ దేవతనైనా సాత్విక ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలను పొందండి. శుభం భూయాత్.